అందరికీ శనార్థులు టైం 24x7 టీవీకి స్వాగతం. అయితే ఈ మధ్యలో ఏడు చూసినా కూడా చావా సినిమా గురించే ఆడిడ వినపడతాను. కాకపోతే కొంతమంది ముస్లిం సోదరులకి కించపరిచేటట్టు ఉన్నదని చెప్పేసి ఆడాడ కొన్ని రాష్ట్రాలల్లో ఇక పేర్లు నేను చెప్పను కానీ ఆడాడైతే టాక్ అయితే వినబడుతుంది. మరి దాని గురించి ఏమనుకుంటాలో మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఫిలిం క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ అప్పాజీ ధీరజ్ గారు అయితే ఉన్నారు. అయితే సార్ని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సారు. నమస్తే గౌతమి. మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా. ఇప్పుడు చెప్పిన కదా చావా సినిమా గురించి అక్కడక్కడ అట్లా తిరంగా అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ముస్లిం సోదరులు ఉన్నారు కదా, ఇక పాపం ఇప్పుడు రంజాన్ పండుగ వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయాలి కానీ వాళ్ళు నిజంగానే బాధపడతారంటారా చావా సినిమా గురించి? అంటే కేసులు కూడా ఎత్తాలి మళ్ళీ. అదే కానీ అంటే ఇది ఎప్పుడో ఇప్పుడు తెలుగులో 7వ తారీఖు వచ్చింది. హిందీ వెర్షన్ కూడా మన తెలుగులో 2 రాష్ట్రాల్లో కూడా విడుదలైంది. హిందీ వెర్షన్ కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి, అంటే ఎక్కువ బాగా ఆదరించారు. బాగా ఆదరిస్తూ ఈ సినిమా ఇంకా తెలుగులో వచ్చి ఉంటే బాగుండదని చెప్పి చాలామంది పబ్లిక్ డిమాండ్ మేరకు ఈ సినిమాని అక్కడ రిలీజ్ అయిన 3 వారాల తర్వాత తెలుగులో విడుదల చేశారు. ఇప్పుడు తెలుగులో కూడా కలెక్షన్స్ బాగున్నాయని చెప్పినారు. అయితే ఇది ఇందాక నువ్వు అన్నట్టు ముస్లిం రాజు లేదంటే హిందూ రాజుల మధ్య అది కాకుండా ఇదేంటంటే ఒకప్పుడు ఒక కర్కోటకంగా వ్యవహరించినటువంటి ఒక రాజు ప్రజల కోసం ప్రజా సంక్షేమే ధ్యేయంగా పరిపాలించిన ఒక రాజు. అంటే తన రాజ్యం పైకి దండెత్తడానికి వచ్చిన ఒక రాజుతో, అది అతను ముస్లిమా హిందూ అన్నది పక్కన పెడితే వాళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ లాంటిది ఈ సినిమా అన్నమాట. అంతే తప్ప ఇది ముస్లిం రాజుకి హిందూ రాజుకి మధ్య జరిగే పోరాటం లాగా లేదంటే ఘర్షణ లాగా మనం చూడాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు వాళ్ళు కేసులు ఎందుకు పెడతారు అంటారు? అదే అంటే కేసు మన తెలుగు స్టేట్లో ఎవరో పెట్టినట్టున్నారు. అది అంటే మనం పబ్లిసిటీ స్టంట్ అంటే మళ్ళీ బాగుండకపోవచ్చు, కానీ ఇది ఆల్రెడీ నువ్వే అన్నావు కదా, ఫిబ్రవరి 14 విడుదలైంది సినిమా, సెన్సార్ అయ్యింది. సినిమా రిలీజ్ అయిన 3 వారాలకి తెలుగులో డబ్బింగ్ చేశారు. దానికి ఇప్పుడు కొత్తగా అంటే అయిపోయిన పెళ్ళికి బాజాల్లాగా ఇప్పుడు అబ్జెక్షన్ పెట్టడం అంటే దాన్ని ఎవరు పరిగణనలో కూడా తీసుకోలేదు కదా. వాళ్ళు అబ్జెక్షన్ పెట్టినా కూడా దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. అంటే నేను చెప్తున్నాను కదా, దీన్ని ఒక ముస్లిం వర్సెస్ హిందూ సినిమాగా అసలు చూడకూడదు అనమాట. కావాల్సుకొని చేస్తారంటారా మరి? అలాని కాదు, అంటే కొంతమంది అవగాహన లేకపోవడం వల్ల, కొంత ఆవేశంతో అరే మా దీన్ని కించపరిచేలాగా ఉంది అని చెప్పి ఇలాగ ఆవేశంలో చేసే తప్ప ఆలోచనతో చేసే ఇది కాదని మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఆ సినిమా గురించి మీరేమనుకుంటారు మరి? అంటే సనాతన ధర్మాన్ని కాపాడేటట్టే ఉన్నది అని అనుకుంటారా, లేకపోతే అక్కడ నిజాన్ని మన ప్రజలకు పట్టుకొచ్చిల్లు అన్నట్టు? అంటే ఇక్కడ సనాతన ధర్మం అని కాకుండా ఇప్పుడు ఇది ఛత్రపతి శివాజీ మహారాజు. ఇప్పుడు మరాఠాలో మరాఠా యోధుడిగా చెప్తారు ఆయన పేరు చెప్తేనే అక్కడ మరాఠాలో గూస్ బంప్స్ వస్తుంటాయి వాళ్ళకి. అంటే అంతగా అభిమానిస్తారు ఆయన్ని. ఆయన అంటే పరాక్రమం కానీ ఆయన ఔదార్యం కానీ వీటన్నింటి గురించి ఆయన చనిపోయి కొన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారంటే అటువంటిది ఛత్రపతి శివాజీ మహారాజు తనయుడు సంభాజీ మహారాజు గురించి తీసిన సినిమా అన్నమాట. అంటే జనరల్గా ఇప్పుడు అందరికీ ఛత్రపతి శివాజీ అంటే అందరికీ తెలుసు. ఈవెన్ అక్కడ బాంబేలో ఉన్న రైల్వే స్టేషన్ పేరు కూడా అంతకుముందు విక్టోరియా టెర్మినస్ అని ఉండేది, వీటీ స్టేషన్ అనేవారు. దాన్ని CST అని మార్చారు, ఛత్రపతి శివాజీ టెర్మినస్ అని పెట్టారు. కానీ శివాజీకి ఒక తనయుడు ఉన్నాడు. ఆ తనయుడు కూడా అంటే తండ్రిని మించిన వీరుడు. అంటే ఇక్కడ ఏమవుద్దంటే ఢిల్లీలో ఉన్న ఒక రాజు శివాజీ బ్రతికుండగా తను జయించలేకపోతుంటాడు. శివాజీ చనిపోయాడు అనగానే శివాజీ చనిపోయాడు కాబట్టి మనం చాలా ఈజీగా ఆ దేశాన్ని ఆ రాజ్యాన్ని మనం కైవసం చేసుకోవచ్చు, స్వాధీనం చేసుకోవచ్చు అనే దీంతో మొదలవుద్ది అన్నమాట సినిమా. కానీ తర్వాత ఏం తెలుస్తుందంటే శివాజీ మహారాజు ఎంతటి పరాక్రమవంతుడో వాళ్ళ అబ్బాయి సంభాజీ మహారాజు కూడా అంతే పరాక్రమవంతుడు అని తెలుస్తుంది. అందువల్ల అతను ఎన్నిసార్లు దాడి చేసినా కూడా ఇతను జయించలేకపోతుంటాడు. అందువల్ల వేరే రకంగా కుట్ర పన్ని ఎవరైతే సంభాజీ మహారాజుకి దగ్గర ఉంటారో వాళ్ళని ప్రలోభాలు గురి చేసి తద్వారా తనని బంధించి ప్రతీకారం తీర్చుకుంటాడనమాట. అంటే బందీగా మారిన తర్వాత కూడా అతనిలో ఎక్కడ కూడా
భయం కానీ లేకపోతే ఇది కానీ లేకపోవడం అందులో చూపిస్తారు. అది చూస్తున్నప్పుడు మనం నిజంగా అరే ఇంత గొప్ప పరాక్రమవంతుడా సంభాజీ మహారాజ్ అని అనిపిస్తుంది నిజంగా సినిమా చూసినప్పుడు ఇప్పుడు నా ఏజ్ పోరగాళ్ళు ఉంటారు కొంతమంది, మేము చరిత్రలో తెలుసుకున్నదే గానీ ఇంకా నా తర్వాత పుట్టిన వాళ్ళు కొంతమంది తమ్ముళ్ళు వాళ్ళు ఉంటారు, చెల్లెలకి ఇట్లా వాళ్ళకు ఈ మాత్రం కూడా తెలిసి ఉండదు. సో ఇప్పుడు ఈ సినిమా చూసినప్పటి నుండి ఇక బాగానే తెలుస్తుంది అంటారు. అంతే కదా. అవును, నిజంగా మాకు కూడా ఇక సినిమా చూసినంత సేపు నేనే తేడ్చుకుంటూనే ఉన్నా, లాస్ట్ లోనైతే ఏడుతూనే ఉన్నాను, మొత్తం ఏడ్చిన. అంటే అదే కదా అందరూ చెప్తారు, సినిమా అనేది అత్యంత శక్తివంతమైనటువంటి మాధ్యమం. ఇప్పుడు నువ్వు ఎలా అయితే చెప్పావో ఇప్పటివరకు తెలియని వాళ్ళకి ఎలాగైతే తెలిసిందో అలాగా ఇది ఇప్పుడు అందులోనూ ఈ సినిమా ఇప్పటికే హిందీ వెర్షన్లోనే దాదాపు 600 కోట్లు కలెక్ట్ చేస్తుంది, ఓన్లీ ఒక్క హిందీ వెర్షన్. ఇంకా ఇప్పుడు తెలుగులో రిలీజ్ అయింది, ఇంకా వేరే భాషల్లో కూడా దాన్ని డబ్బింగ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే సుమారుగా నాకు తెలిసి ఒక 1000 కోట్లు ఈజీగా వసూలు చేస్తుంది. అంటే ఇప్పటివరకు ఏంటంటే మన వాళ్ళకి పక్కా కమర్షియల్ సినిమాలు, ఒక యానిమల్ లేకపోతే పుష్ప లాంటి పక్కా కమర్షియల్ సినిమాలు మాత్రమే జనాలు ఆదరిస్తున్నారు అనే అపోహని ఇది దూరం చేసిన సినిమా అన్నమాట. అంటే ఒక మంచి సినిమాతో వస్తే జనాలు ఆదరిస్తారు. ఇప్పుడు ఇందులో నువ్వు అన్నట్టు ఐటమ్ సాంగ్స్ ఏం లేవు కదా ఇందులో. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్స్ ఉన్నాయా, డ్యూయట్స్ ఉన్నాయా? ఏమీ లేవు. ఒక యోధుడి జీవితం దాన్ని తెర మీద అద్భుతంగా చూపించాడు లక్ష్మణ్ నోటేకర్ అనే డైరెక్టర్. అతను బేసిక్గా సినిమాటోగ్రాఫర్, అందువల్ల విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. దానికి తోడు ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తుంటే మనకి అసలు ఒళ్ళు గగురుపాటు కలిగించేలాగా ఉంటుంది ఆర్ఆర్. దానివల్ల ఈ సినిమా అసాధారణటువంటి విజయం సాధించింది. ఇంకా ఏంటంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది మరుగున పడిపోయినటువంటి వీరులు, యోధులు, స్వాతంత్ర సమర యోధులు ఇలా చాలామంది ఉంటారు. మనకు తెలియదు, తెలిసిన పేర్లు మాత్రమే తెలుస్తుంది. ఒక ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు, ఇలా కొంతమంది పేర్లు మాత్రమే తెలుస్తాయి తప్ప మిగతా అది కూడా ఏదైనా కొన్ని సందర్భాల్లో వాళ్ళ పేర్లు మనం వింటూ ఉంటాము. మనకి ఎలాగ ఉందంటే ఇంకా తర్వాత వచ్చే జనరేషన్కి తెలియదు. అటువంటిది ఒక సినిమాగా తెరకెక్కించినప్పుడు వాళ్ళ గురించి అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మనకి కృష్ణ గారు తీసిన అల్లూరి సీతారామరాజు సినిమా వల్ల అల్లూరి సీతారామరాజు ఎంత గొప్పవాడా, అంత గొప్పగా బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేశాడు అనేది అందరికీ తెలిసింది, లేకపోతే తెలియదు కదా. అలాగా అల్లూరి సీతారామరాజు, కొమరం భీం లాంటి నాయకులు మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరి జీవితాలు కూడా తెరకెక్కించాల్సినటువంటి అవసరం ఉంది. తెరకెక్కిస్తే ప్రేక్షకులు స్వాగతిస్తారని చెప్పి ఇటువంటి సినిమాలు ప్రూవ్ చేసినాయి కాబట్టి, తాజాగా ఈ సినిమా చావా సినిమా ప్రూవ్ చేసింది కాబట్టి ఆ దిశగా మన తెలుగు దర్శకులు, నిర్మాతలు కూడా చొరవ తీసుకోవాలి. ఇప్పుడు ఈ చావా సినిమాతోని కొంతమంది ఉంటారు యూత్ పోరగాళ్ళు, ముస్లిం వాళ్ళు కూడా ఉన్నారట, అయితే లొల్లిలు పెట్టుకున్నారంట. అంటే ఒకప్పుడు ఇట్లా అయింది నార్మల్ గా, ఇప్పుడు ఎందుకు బేగం బజార్లో గాడగిన్నో రావణ్ కళ్యాణము ఏదో ఒకటి పండుగ అయింది అనుకో, లేపు పుష్కరాయ శుక్రవారం పూటనే వచ్చింది అనుకో, ఇక లొల్లిలే అయితే ఇటు ముస్లిం వాళ్ళకైతే అటు హిందువులకైతే. ఈ గిసొంటి సినిమాలలో కూడా ఇద్దరి వల్ల అదే కొంత అవగాహన లేకపోతే. ఇప్పుడు ఉదాహరణకి బ్రిటన్ అన్నది అంత చాలా చిన్న దేశం కదా, మన ఆంధ్రప్రదేశ్ తోటో తెలంగాణతో పోల్చుకుంటే అంత సమానంగా ఉంటుంది. అటువంటి దేశం మన భారతదేశాన్ని మాత్రమే కాదు, అంటే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చినప్పటికీ మన భారతదేశం అంటే భారతదేశం ప్లస్ పాకిస్తాన్ ప్లస్ బంగ్లాదేశ్ ఇంత కలిపి ఇంత పెద్ద దేశంగా ఉండేదాన్ని వాళ్ళు ఎలాగా ఆక్రమించుకోగలిగారు? మన వాళ్ళనే వాళ్ళు నియమించుకొని సైనికులుగా లేదంటే వేరే రకంగా నియామకాలే జరిపి ప్రలోభాలు పెట్టి వాళ్ళని చేసుకున్నారు కదా. ఈవెన్ ముస్లిమ్స్ కూడా వాళ్ళు మైనారిటీయే కదా, అంతే కదా. అంటే ముస్లిం రాజు దగ్గర కూడా పనిచేసే వాళ్ళు ఎవరు? హిందువులే ఉంటారు, అంతే కదా. మొత్తం భారతదేశాన్ని కూడా వాళ్ళు చాలా భాగం పరిపాలించారంటే ఎలా పరిపాలించగలిగారు? ఎలాగైతే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకొని మన వాళ్ళనే వాళ్ళు దీని కింద మార్చుకొని బానిసలుగా చేసుకొని ఎలా పరిపాలన చేయగలిగారు అంటే ఇలాగా. సేమ్ మన ముస్లింలకు కూడా అది వర్తిస్తుంది కదా. సో ముస్లిం తరపున మన హిందువులపై ప్రతీకారం తీర్చుకోవడం కానీ, లేకపోతే ప్రతీకార దాడులు చేయడం కానీ, హింస పెట్టడం కానీ ఇవన్నీ చేశారంటే ఎవరు చేసి ఉంటారు? హిందువులే చేసి ఉంటారు. ఎవరిని తప్పట్టాలి? ఇక్కడ ఏంటంటే కొంతమంది పరిపాలన చేసిన వాళ్ళు రాజులు, అది ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు,
కొంతమంది క్రూరులుగా ఉండి హింస అంటే జనాలు ఇబ్బంది పడుతుంటే బాధపడుతుంటే వాళ్ళని హింసిస్తుంటే ఆనందించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది హిందువులైనా కావచ్చు, ముస్లిమ్స్ అయినా కావచ్చు. మన హిందూ రాజుల్లో కూడా దుర్మార్గంగా పరిపాలించిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అలాగే ముస్లిమ్స్లో కూడా కొంతమంది ఉండొచ్చు. వాళ్ళు కూడా చాలా మంచిగా పరిపాలన చేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇందాక మనం బ్రిటిష్ వాళ్ళ గురించి చెప్పుకున్నాం. ఆ బ్రిటిష్ వాళ్ళలోనే కొంతమంది గోదావరి బ్రిడ్జ్ కానీ, ఇటువంటి కృష్ణా బ్యారేజ్ కానీ ఇటువంటి కట్టిన వాళ్ళలో కూడా వాళ్ళే మనకి మంచి చేసిన వాళ్ళు, కొన్ని యూనివర్సిటీని ఏర్పాటు చేసిన వాళ్ళు, వీళ్ళు కూడా వాళ్ళలో కొంతమంది ఉంటారన్నమాట. అలాగా దీన్ని ఆ విధంగా చూడాలి తప్ప ఒక ముస్లిం వర్సెస్ హిందూ కింద చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన తెలుగు సినిమాలలో ఇటువంటి సినిమాలు వచ్చినాయి అనుకో, ఇంకా ముందు మంచిగా మన దాంట్లో కూడా అంత హైప్ అవుతుంది అంటారా? అంటే ఇందాక అనుకున్నాం కదా, ఇప్పుడు ఇటువంటి సినిమాలు చావా లాంటి సినిమాల స్ఫూర్తితోటి మన తెలుగులో కూడా అటువంటి సినిమాలు రావాలి. అంటే మరుగున పడిపోయినటువంటి, అంటే తమ జీవితాలని త్యాగం చేసిన వాళ్ళు, ప్రాణాలని తృణప్రాయంగా భావించి అటు బ్రిటిష్ వాళ్ళతో కానీ లేదంటే అంతకుముందు ఉన్న కొంతమంది కర్కోటక రాజులతో కానీ పోరాటాలు చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా ఒకటొకటిగా మనం కనీసం రెగ్యులర్గా కాకపోయినా సంవత్సరంలో 2-3 సినిమాలు ఇటువంటి వస్తే చాలా బాగుంటుంది. అందుకు ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి. అంటే సబ్సిడీలు ఇవ్వడం, ఇటువంటివి కూడా రాయితీలు కల్పించడం అనేవి ప్రభుత్వాల పరంగా కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.